డాక్టర్ స్పందన, పిహెచ్సి చౌట్పల్లి మెడికల్ ఆఫీసర్, కమర్పల్లి మండల్. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కారణంగా పిల్లలు, వృద్ధులు, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎలాంటి సూచనలు పాటించాలి, ఎలా ఉండాలి అనేది చెప్పబోతున్నాము. ముఖ్యంగా ఈ ఎక్కువ వేడి కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు అనేది ఎండలో అస్సలు తిరగకూడదు. ఇంకా ఎవరైనా ఎండలో వెళ్ళినా ఉదయం 11 లోపే ఏ పనైనా పూర్తి చేసుకొని రావాలి. 11 నుంచి 4, 5 వరకు ఎవరు కూడా ఎండలో తిరగద్దు అని చెప్పేసి సూచిస్తున్నారు ప్రభుత్వం. ఇంకా అంతేకాకుండా ఈ వడదెబ్బ లక్షణాలు ఏంటంటే ఎక్కువగా చెమట రావడము, ఒళ్ళు మొత్తం వేడి అవ్వడము, చేతులు కాళ్ళు మొత్తం వీక్నెస్ ఉండడము, చేత కాకుండా ఉండడము, ఎక్కువ దాహం అవ్వడము, ఇవన్నీ లక్షణాలు అనేవి ఉంటాయి. ఎక్కువ చెమటలు ఎక్కువ పట్టినప్పుడు, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ముఖ్యంగా ఓఆర్ఎస్ ఇంకా వాటర్ అనేది ఎక్కువ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి లక్షణాలు ఉండి ఓఆర్ఎస్ తీసుకున్నప్పటికీ కానీ ఇంకా ఏదైనా వాళ్ళకి డౌట్స్ ఉంటే మనకి దగ్గరలోని పిహెచ్సి కానీ సబ్ సెంటర్స్ కానీ సంప్రదించవచ్చు. ఈ ఓఆర్ఎస్ అనేది మన పిహెచ్సి ఉన్న సబ్ సెంటర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మన ఆషాస్ మరియు ఏఎన్ఎంస్ కూడా ఈ ఓఆర్ఎస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కువగా కార్మికులకి మన వాళ్ళే వెళ్ళి ఓఆర్ఎస్ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఎక్కువ అంటే కాంప్లికేషన్స్ కానీ ముందు నుంచి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, ఇంకా క్రానిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, గుండెకి సంబంధించిన ప్రాబ్లం కానీ మెదడుకి సంబంధించిన ప్రాబ్లం కానీ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు అస్సలే ఎండలో తిరగద్దు అని చెప్పేసి మనం సూచిస్తున్నాము. అత్యవసరం అయితేనే అందరూ బయటకి వెళ్ళాలి. అత్యవసరం అనేది లేకపోతే ఎవరు కూడా బయటకి వెళ్ళదు. బయటకి వెళ్ళినప్పుడు కూడా నెత్తికి క్యాప్ కానీ ఏదైనా టవల్ కానీ స్కార్ఫ్ కానీ కట్టుకొని బయటకి వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని కానీ పెంపుడు జంతువుల్ని కానీ కార్లలో మెయిన్గా క్లోజ్డ్ వెహికల్స్లో కూడా ఉంచొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఇది గర్భాశయ క్యాన్సర్ని నివారించే వ్యాక్సిన్ అన్నమాట. ఇది ఓన్లీ సింగిల్ డోసు. ఆడపిల్లలకి 14 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలకి మాత్రం మనం ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నాము. ఈ వ్యాక్సిన్ మన దగ్గర ఇప్పుడు వచ్చింది కానీ ఆల్రెడీ అన్ని దేశాలలో ఇచ్చారు. అన్ని ట్రయల్స్ జరిపిన తర్వాత ఇది సేఫ్ అని చెప్పేసి మన గవర్నమెంట్ ఈ హెచ్పివి వ్యాక్సిన్ని 14 సంవత్సరాల ఆడపిల్లలకి లాంచ్ చేయడం జరిగింది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది ప్రతిరోజు మన పిహెచ్సిలో ఇస్తున్నాము. ఇది సింగిల్ డోస్ మాత్రమే. ఒక్కసారి ఈ వ్యాక్సిన్ ఇస్తే అది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. ఇది హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఒక వైరస్ ద్వారా మనకి గర్భాశయ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఆ వైరస్ని నివారించే వ్యాక్సినే ఈ హెచ్పివి వ్యాక్సిన్. జనరల్గా ఇది అందరూ ఆడపిల్లలకి మరియు మగపిల్లలకి ఇవ్వచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం 14 ఇయర్స్ ఆడపిల్లలకి ఇస్తున్నాం. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ని మనం జనరల్గా చిన్నపిల్లలకి టీకా ఇచ్చే కార్యక్రమంలో తర్వాత కలిపేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ముందుగా భోజనం చేసి ఏదో ఒకటి తినేసి రావాలి. ఎవరికి ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు. కొందరు అనుకుంటుంటారు దీనివల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, పిల్లలు పుట్టడానికి కానీ పీరియడ్స్కి కానీ ఏదైనా ఇబ్బంది అవుతుందన్న అపోహలు కొందరికి ఉన్నాయి. కానీ అలాంటివి ఏవి కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ అన్ని దేశాల్లో ఇవ్వడం జరిగింది. మన దగ్గర కూడా చాలా వరకు ప్రైవేట్లో కూడా ఇస్తున్నారు. అన్ని ట్రయల్స్ చేసిన తర్వాతే మన దగ్గర ఇప్పుడు ఇస్తున్నాము. ఎవరికైనా ఇలాంటి అపోహలు ఉన్నా మన దగ్గరికి వచ్చి కనుక్కోవచ్చు. అందరికీ నియర్ బై అవైలబుల్ ఉన్న పిహెచ్సిలో ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు.